దేవుడు మనతో మాట్లాడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, దేవుడి మాటలు వినడానికి మనం సిద్ధపడదాం. ఎంతమంది ఆశతో దేవుని మందిరానికి వచ్చారు రోజు దేవుడి మాటలు వినాలని? ఆశ గల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. ఎంతమంది ఆశతో వచ్చి ఉన్నారో వారి ఆశను మాత్రమే దేవుడు తృప్తిపరుస్తాడు. ఒకవేళ బలవంతము చేత వచ్చి ఉన్నారా, అయితే దేవుడు ఈరోజు మిమ్మల్ని స్థిరపరచబడును గాక. హల్లెలూయా. మంచిది, దేవుని మాటలు విందాం. దేవుని యొక్క వాక్యంలో మనం కొన్ని విషయాలు మనం రాత్రికాల సమయంలో మనం చూసాం. సంఘం అంటే ఏంటి, సంఘంలో చేర్చబడే వారికి ఉండవలసిన లక్షణాలు ఎలా ఉంటాయి అనే విషయాలు, కొన్ని విషయాలు మనం చూసాం. అలాగే సంఘంలో చేర్చబడిన వాడి యొక్క బాధ్యత, అనగా సంఘములో చేర్చబడిన వాడు తప్పక చేయవలసిన కొన్ని పనుల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. సంఘముగా కూడి ఉన్న మనం అందరము కూడా ఎలాంటి పనులు మనం చేయాలి అనే విషయాన్ని ఈరోజు కొన్ని విషయాలు మనం తెలుసుకోవడానికి సిద్ధపడదాం. దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్, హల్లెలూయా. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనాన్ని మనం చూద్దామా? 2వ అధ్యాయం మొదటి సంఘము చేసిన పని ఏంటయ్యా అంటే, వారు ఎలాంటి పనులు చేసుకుంటూ వచ్చారో కొన్ని విషయాలు మనం చూద్దాం. 2వ అధ్యాయం 42వ వచనాన్ని మనం చదువుదాం. వీరు అపోస్తల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. మీరందరూ సంఘముగా ఇక్కడ ఉన్నారా? మీరందరూ దేవుని నమ్మి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిసం తీసుకున్న వారికి ఇక్కడ ఉన్నారా? అయితే మీరు సంఘంలో చేర్చబడిన వారు అని అర్థం. ఎవరైతే యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరిస్తారో, ఎవరైతే యేసు ప్రభు నా దేవుడని గుర్తెరిగి మనసుని మార్చుకొని ఎవరైతే పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిసము తీసుకుంటారో వారు సంఘములో చేర్చబడిన వారు అని అర్థం. ఈ దినాన మిమ్మల్ని తేటగా దేవుడు నడిపిస్తున్న విధానం ఏంటంటే, సంఘంలో చేర్చబడితే అయిపోలే, సంఘంలోనికి వస్తే అయిపోలే, దేవుని శరీరముగా నువ్వు మార్చబడితే అయిపోలేదు. కానీ నువ్వు చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి. ఆ పనుల్లో 4 విషయాలు కూడా ఇక్కడ రాయబట్టం ప్రారంభిస్తూ ఉన్నారు. వీరు అపోస్తల బోధ యందును, అనగా వీరు అనగా సంఘములో చేర్చబడిన వారందరూ కూడా ఏం చేస్తున్నారయ్యా అంటే, వీరు అపోస్తల బోధ యందున్నారు. అపోస్తల బోధ అనగా వాక్యానుసారమైన జీవితం, వాక్యానుసారముగా నడవటం, వారు వాక్యం ఏమున్నదో దాని ప్రకారముగా జీవించడానికి ఇష్టపడిన వారిగా వారు ఉన్నారు. అపోస్తల బోధలో వారు ఉన్నారు. హల్లెలూయా. మనము కూడా సంఘముగా చేర్చబడిన మనం అపోస్తల బోధలో ఉండాలా? వాక్యానుసారమైన జీవితం మనకు ఉండాలి, వాక్యానుసారంగా మనం బ్రతకాలి. అదే దేవుడు చెప్తున్న మాట. సంఘములో చేర్చబడిన వాడు తప్పక ఈ పని మనం చేయాల్సిందే. వాక్యం వింటున్నారా? ఎంతమంది వింటున్నారు వాక్యం? చాలామంది మందిరాలకు వస్తారు, వాక్యం వినరు. చాలామంది అనేకమైన సభలకు వెళ్తారు, వాక్యం వినరు. అనేకమైన ప్రార్థన స్థలాలకు వెళ్తారు, వాక్యం వినరు. ఎందుకంటే వారు వాక్యం విన్నట్లయితే అపోస్తల బోధ ఎందుకు నడుస్తారు కనుక, వారు వాక్యం వినక సాతానుగాడు వారిని చల్లా చెదురు చేస్తూ ఉంటుంది. మీరు కూడా చాలాసార్లు వాక్యం విని ఉంటారు. వాక్యం విని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒకవేళ మీ భర్తే కానీ, మీ భార్య కానీ, లేదా ఇంటి పక్కన వాళ్ళే కానీ, అమ్మా ఈరోజు చర్చిలో ఏ వాక్యం చెప్పారు అంటే ఎంతమంది చెప్పగలుగుతున్నారు? అయ్యగారు బాగా వాక్యం చెప్పాడండి. ఎంత బాగా వాక్యం చెప్పాడంటే చాలా బాగా చెప్పాడు. అదే అమ్మా, ఏం చెప్పాడు కానీ అది గుర్తు రావట్లేదు అంటారు. అదే అంతకుముందు వారంలో జరిగిన సీరియల్ అయితే గుర్తుంటుంది, ఎప్పుడో చిన్నప్పుడు చూసిన సినిమా అయితే గుర్తుంటుంది, ఎప్పుడో తిన్న ఆహారం గుర్తుంటుంది, ఎప్పుడో జరిగినవన్నీ గుర్తుంటాయి. కానీ వాక్యము దగ్గరికి వచ్చేసరికి ఎందుకయ్యా మర్చిపోతున్నావు అంటే, వాక్యము వినట్లే. వాక్యమును విన్నవాడు వాక్యానుసారమైన బ్రతుకుతాడు. వాక్యమును హృదయంలో చేర్చుకున్నవాడు వాక్యానుసారమైన బ్రతుకుతాడు. ఈ వాక్యము గురించి యేసు ప్రభువారు ఆయన ఈ లోకంలో సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆయన ఒక గొప్ప ఉపమానం చెప్పాడు. అదే విత్తువాని ఉపమానం. ఇగో విత్తనాలు విసిరివేసినప్పుడు ఆ రైతు త్రోవ పక్కబడిన విత్తనాలు, ముళ్ళ కంచులో పడిన విత్తనాలు, అలాగే రాతి నేల మీద పడిన విత్తనాలు, మంచి నేల మీద పడిన విత్తనాల గురించి కొన్ని విషయాలు చెప్పాడు. ఆ రాతి నేల మీద పడిన విత్తనం అంటే హృదయంలో విత్తనాలు చల్లినప్పుడు, అనగా వాక్యాన్ని చల్లినప్పుడు అది రాతి నేలగా ఉంది కాబట్టి అలా మొలకొచ్చింది, కానీ లోపలకు ఆ వాక్యము వెళ్ళలేదు. అలాగే త్రోవ పక్కబడిన విత్తనం అనగా కొంతమంది వాక్యాన్ని అలాగా త్రోవ పక్కబడేసినట్టుగా పడేస్తూ ఉంటారు, విన్నట్టుగా.
ఆ వాక్యాన్ని ఏం చేసిందంటే ఆకాశ పక్షులు వచ్చి ఆ గింజను ఎత్తకపోయినట్లుగా సాతానుగాడు వచ్చి ఆ వాక్యాన్ని ఎత్తకపోతాడు. ఈ మాట అంతా మీకు ఎందుకు నేను జ్ఞాపకం చేస్తున్నానో తెలుసా? వాక్యమును ఎవరైతే హృదయంలో భద్రము చేసుకుంటారో వారు ఫలిస్తారు. హల్లెలూయా. ఎవరైతే వాక్యమును గుండె లోతులోనికి తీసుకొని వెళ్తారో, ఎవరైతే హృదయానుసారంగా గైకొంటారో వారు ఫలిస్తారు. అందుకే ఇక్కడ చెప్తున్న మాట, సంఘములో ఉన్న సభ్యులందరూ కూడా అపోస్తల బోధ యందు ఉండాలా. వాక్యానుసారముగా వాక్యమును విని దాని ప్రకారం మనం బ్రతికే వారముగా మనం ఉండాలి. హల్లెలూయా. వాక్యం వినకపోతే ఎవరికి నష్టం? పాస్టర్ గారిగా? ఎవరికి నష్టం? నీ పక్కన వాళ్ళగా? ఎవరికి నష్టం? ఎవరైతే వినలేదో, ఎవరైతే వాక్యాన్ని గైకొనట్లేదో, ఎవరైతే వాక్యమును హృదయంలో పెట్టుకోవట్లేదో వారికి నష్టం. ఎందుకంటే వారు ఫలించరు. వారు ఫలిస్తేనే కానీ తండ్రి ఇష్టపడడు. మీరు ఫలించకపోతే ప్రతి తీగను ఆయన నరికి పారవేయమని చెప్తాడు. అనగా నరకానికి పాత్రలు అవ్వడానికి సిద్ధముగా ఉంటారు. అందుకే వాక్యాన్ని వినడం చాలా ప్రాధాన్యం. వాక్యం వింటేనే ఆ బోధ ఏంటో మీకు అర్థమవుతుంది. వాక్యం వినకపోతే ఆ బోధ అర్థమవుతుందా? వస్తారు, కూర్చుంటారు. వాక్యం వింటే అది రాంగ్ చెప్పాడా, రైట్ చెప్పాడా, అది ఏంటా? వింటేనే కదా ఆలోచించేది. వాక్యం వింటేనే కదా వాక్యం నాలో పని చేస్తుందా, పని చేయదా అని తెలిసేది. డాక్టర్ గారు ట్యాబ్లెట్లు రాసాడు, జ్వరం వచ్చిందని. ట్యాబ్లెట్లు అయితే రాసాడు. ఇప్పుడు ఏం చేయాలా? తెచ్చుకున్నావు షాప్ కాడికి వెళ్ళి ఏం చేయాలా? కొంతమంది మూట కట్టి అట్టనే పడతారు. ఏం చేస్తారు? తగ్గిపోయిందిలే, ఒకరోజు ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోయిందిలే అని పక్కన పెట్టేస్తారు. 3వ రోజు మళ్ళీ అది రివర్స్ అయ్యి వస్తుంది. ఎన్ని రోజులు వేసుకోమని చెప్పాడో అన్ని రోజులు ఖచ్చితంగా వేసుకుంటే పూర్తిగా తగ్గిపోద్ది. అంటే ఈ మాటకు అర్థం ఏంటంటే, చాలామంది వాక్యం వినటానికి వస్తారు కానీ ఆ ముక్క ఈ ముక్క కొసలు ఈయన వెళ్ళిపోతారు. నిజంగా వాక్యాన్ని గుండె లోతులోనికి నువ్వు చేర్చుకోగలిగితే, వాక్యమును నీ హృదయంలో భద్రపరచుకోగలిగితే వాక్యము నీలో పనిచేయడం ప్రారంభిస్తుంది. అందుకే అపోస్తల బోధలో సంఘం ఉండాలి. సంఘముగా ఉన్న నీవు అపోస్తలైన బోధలను ఉండాలి. వాక్యాన్ని ఖచ్చితంగా వినాలి. విన్న వాక్యం ప్రకారం బ్రతకడానికి సిద్ధపడాలి. విన్న వాక్యాన్ని హృదయం అనే పలక మీద రాసుకోగలగాలి. అందుకే సంఘములో ఉండవలసిన పనేంటయ్యా? మొట్టమొదటి పని అంటే వాక్యాన్ని బలంగా వినాలి. విని దాని ప్రకారం ఉండడానికి సిద్ధపడాలి. అందుకే అపోస్తల బోధ యందు ఉండాలా. ఎలా ఉండాలా? అపోస్తల బోధ యందు. ఒక రోజా, 2 రోజులా? చాలామందికి ఇది ఒక అలసట. ఆదివారం ప్రార్థనకి వెళ్తే సరిపోద్దులే, ఏం పోతానులే శనివారం, ఏం పోతానులే శుక్రవారం, ఏం పోతానులే పలానా మీటింగ్కి, ఏం పోతానులే పలానా దానికి, అవసరమా అంటారు. చూడండి అక్కడ రాస్తున్నమాట, అపోస్తల బోధ యందును సహవాసం అందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఎడతెగక అనేది ఆ 4గిటికి వర్తిస్తుంది. వాక్యం వినే విషయంలో, అపోస్తల బోధ విషయంలో ఎడతెగక ఉన్నారు. ప్రార్థన చేసే విషయంలో వాళ్ళు ఎడతెగక ఉన్నారు. సంఘ సహవాసం విషయంలో వాళ్ళు ఎడతెగక ఉన్నారు. రొట్టె విరుచుట్లలో ఎడతెగక ఉన్నారు. మనము ఎడతెగకుండా ఉంటున్నామా? సంఘ సభ్యుల యొక్క బాధ్యత ఇది. సంఘ సభ్యులు చేయవలసిన పని ఇది. ఈ రోజున ఎడతెగక మనం దేవుని మాట వినడానికి సిద్ధపడుతున్నామా? అపోస్తల బోధలో ఉంటున్నామా లేదా? ఒకసారి పరీక్షించుకోవాలి. అందుకే అక్కడ రాస్తా ఉన్నమాట, మరొక మాట మీకు వివరిస్తున్నా. అందులోనే ఇదంతా ఒక పాయింట్ కిందకి రాసుకోనండి. అపోస్తల బోధ ఎందును సహవాసం అందును. సహవాసం అంటే సహా ప్లస్ నివాసం, అంటే కలిసి నివసించడం. సంఘమంతా కలిసి నివసిస్తున్నారా? మీ కాలు ఒక ఊర్లో, మీ కాలు అమ్మమ్మోళ్ళ ఊర్లో ఒక కాలు, నానమ్మ ఊర్లో ఒక కాలు కదా. చెయ్యి వచ్చేసి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడ, ముక్కు వచ్చేసి అంకుల్ వాళ్ళ ఇంటికాడ ఉన్నాయా? అలాగే ఉన్నాయా? ఇవన్నీ ఎలా ఉన్నాయి? నీ శరీరము మొత్తం కూడా ఒక చోట అమర్చబడి ఉంది. నీ అవయవాలు మొత్తము కూడా అమర్చబడి ఉన్నాయి. అవి వేరవట్లే. నీ అవయవాలు మొత్తం కూడా ఏం చేయబడి ఉన్నాయి? అమర్చబడి ఉన్నాయి. ఇప్పుడు యేసయ్య శరీరం పరిస్థితి ఎలా ఉందో తెలుసా? యేసయ్య శరీరం పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఎంత బాధో చూడండి. డివైడింగ్. కాలు ఒక చోట, చెయ్యి ఒక చోట, అన్ని అవయవాలు ఒక్కొక్క చోటగా ఉన్న పరిస్థితిగా అయిపోతా ఉంది. క్రైస్తవులు ఆ రీతిగా చేస్తూ ఉన్నారు. దేవుని నమ్ముకున్న నీవు, దేవుని వెంబడిస్తున్న సంఘముగా ఉన్న నీవు, మనమందరం కూడా ఐక్యత కలిగి ఉండాలా. శరీరం ఎలాగైతే ఐక్యత కలిగి ఉంటుందో
అదే రీతిగా మనం అందరం కూడా ఐక్యత కలిగి సహవాసం కలిగి ఉండాలి. ఈ శిరస్సు ఏది ఆదేశిస్తుందో ఆదేశాల ప్రకారముగా ఈ శరీరం అంతా నడవాలి. క్రీస్తు మనకు శిరస్సై ఉన్నాడు కనుక, సంఘము ఆయనకు శరీరమై ఉన్నది కనుక, ఈ శిరస్సు అనగా క్రీస్తు ఏమి ఆదేశిస్తూ ఉన్నాడో, అపోస్తుల బోధ ద్వారా దేవుడు ఏదైతే మాట్లాడుతూ ఉన్నాడో, ఈ సంఘం అంతా కూడా కలిసి ఐక్యత కలిగి సహవాసంలో ఉండి ఆయన మాట వినాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? సహవాసంలో ఉంటున్నామా? 10 మంది మందిరానికి వస్తే ఇంకో 10 మంది రారు. ఒక 5గురు మందిరానికి వస్తే ఇంకొక 5గురు రారు. కుటుంబంలో కుటుంబ పెద్ద ఇంటి యజమాని వస్తే మిగతా వాళ్ళు రారు. ఒకవేళ ఆడవాళ్ళు వస్తే మగవాళ్ళు రారు. మగవాళ్ళు ఆడవాళ్ళు వస్తే వాళ్ళ పిల్లలు రారు. వాళ్ళ పిల్లలు వస్తే తల్లిదండ్రులు రారు. ఇదేనా సహవాసం? కలిసి నివసించాలి ప్రభులో, కలిసి బ్రతకాలి ప్రభులో. ప్రభు కొరకు నువ్వు బ్రతకాలి, ప్రభు సేవ కొరకు నువ్వు బ్రతకాలి, దేవుని సహవాసం కొరకు, అలాగే సంఘ బిడ్డల సహవాసం కొరకు నువ్వు బ్రతకాలి. కానీ ఈ దినమున సహవాసం అనేది చాలా కరువవుతా ఉంది. కానీ సంఘములో సహవాసం లోపిస్తే సంఘము పరలోక రాజ్యము చేర్చబడదు. సంఘములో సహవాసము లోపిస్తే పరలోక రాజ్యము చేరే అవకాశం ఉండదు. సంఘమంతా సహవాసంలో ఉండాలి. ఎలాగా? ఎడతెగక. చాలామంది తెంచుకోవడం ఇష్టం. చాలామందికి ఎలా ఉండడం ఇష్టం అంటే కత్తెరలాగా ఉండడం ఇష్టం. కత్తెర ఏం చేస్తుంది? చకా చకా చక చక కట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది కదా. కొంతమంది సూదిలాగా ఉండరు, చినిగిన దాన్ని కదా ఏం చేయాలి? సూది మంచిగా కలుపుకుంటూ వెళ్ళిపోతుంది. కత్తెర పనిచేసినంత స్పీడ్కి పనిచేయకపోయినా ఈ సూది స్లోగా చేసిన లేటెస్ట్ చేస్తుంది. హల్లెలూయా. విడిపోయిన వాటిని కలిపేస్తూ ఉంటుంది సూది. ఈ దినమున మనం ఒకసారి ఆలోచించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. మనము తప్పక సహవాసంలో మనం ఉండాలి. అందరినీ కలుపుకుంటూ మనం వెళ్ళాలి. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే అందరినీ కట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఈయనతో నాకు సంబంధం లేదు, ఏమతో నాకు సంబంధం లేదు, ఆమెతో నాకు సంబంధం లేదు, వాళ్ళతో నాకు అవసరం లేదు, వీళ్ళతో నాకు అవసరం లేదు. ఇదే నా సహవాసం? కాదు. అందరినీ కలుపుకుంటూ వెళ్ళడం సహవాసం. ప్రభులో అందరం కలిసి ఉండడం సహవాసం. ఈ రోజుల్లో సాతానుగాడు చేసిన పని ఏంటో తెలుసా? ఈ సహవాసాన్ని చెడగొడుతుంది. ఒకనాడు సంఘాల మధ్య సహవాసం ఉంది. మీరు కొత్త నిబంధన మొత్తం మీరు చదవండి. కొరింథీ సంఘం, ఫిలిస్తీయులకు సంఘం, అన్ని సంఘాలు, దెస్సలోనిక సంఘం, అన్ని సంఘాలు కూడా మంచిగా బలంగా సేవ చేశాయి. ఇప్పుడున్న సంఘాల పరిస్థితి ఏంటంటే, ఇది నా సంఘం, ఇది నీ సంఘం, ఇది వాళ్ళ సంఘం, ఇది నా సంఘం. దేవుడు ఎక్కడ బైబిల్లో ఇది వాళ్ళ సంఘం, వీళ్ళ సంఘం రాయబడలే. నా స్వరక్తం ఇచ్చి సంపాదించిన నా సంఘం అన్నాడు ఆయన. హల్లెలూయా. యేసయ్య రక్తం కార్చాడండి, సేవకుడు రక్తం కార్చలే. యేసయ్య రక్తం కార్చాడు మిమ్మల్ని రక్షించడానికి. యేసయ్య ప్రాణం పెట్టాడు మిమ్మల్ని రక్షించడానికి, సంఘముగా మనల్ని కాపాడడానికి, రక్షించడానికి, పాపము నుండి విడిపించడానికి. సంఘముగా ఆయన శరీరముగా ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. దైవ సేవకుడినైనా నేను ప్రాణం పెట్టబోను కూడా. ఒకవేళ నా స్వార్థానికి వస్తే పెట్టొచ్చు, పెట్టకపోవచ్చు, కానీ నా యేసయ్య పెట్టేశాడు. హల్లెలూయా. నా యేసయ్య పెట్టేశాడు. యేసయ్య నీ కొరకు నా కొరకు రక్తము కాచి సంఘాన్ని సంపాదించుకుంటే ఈరోజు ఆ సంఘాన్ని ఏమంటున్నారంటే ఇది నా సంఘం. మీరు కూడా బయటికి వెళ్ళినప్పుడు ఏమంటారు? మా సంఘం ఎంత గొప్పదో తెలుసా? ఇది నా సంఘం. నీ సంఘం ఎక్కడ సంపాదించావు? ఒకవేళ గోడల చేత కట్టబడిన చర్చి నీదైతుందేమో. నువ్వు తెచ్చే కానుక ఒకవేళ నువ్వు ఇస్తే అది నువ్వు ఇచ్చావు అనుకుంటావేమో. కానీ యేసయ్య సంఘాన్ని నువ్వు సంపాదించినోడు కాదు. దైవ సేవకుడువైనా ఎవరైనా కానీ అది యేసయ్యది. అందుకే పేతురు రాసిన మొదటి పత్రికలో మనం చూస్తాం కదా, 5వ అధ్యాయంలో ఏమంటాడు? సంఘమునకు మీరు ఎలా ఉండాలంటే చూడండి, ఒకసారి చూడండి, ఆ మాటలో చూద్దాం. తీస్తే ఇంకా బాగా అర్థమవుతుంది కదా. మొదటి పేతురు 5వ అధ్యాయం 1వ వచనం చూద్దామా. తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చి అయిన సాక్షిని బయలుపరచబోవు మహిమలో పాలివాడనైన నేను మీలోని పెద్దలను హెచ్చరించున్నాను. 2వ వచనం దగ్గర బలిమిచ్చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగా దుర్లభాపేక్షతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను. ఎవరి మంద అంట? సంఘం దేవుని మంద. అది ఎవరి మంద? రాజేష్ పాస్టర్ గారి మంద కాదు ఇదంతా. చాలామంది అనుకుంటారు ఎంత నాది అస్సలు కాదు. హల్లెలూయా. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, మీ మధ్యనున్న
మీ మధ్యనున్న దేవుని మందను, సేవకులు చెప్తున్నాడు ఈ మాట, మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయొచ్చు, దానిని కాయుడి. కాయడానికి ఒక పాస్టర్ని పెట్టాడు కానీ దేవుడు, కానీ ఎంత మాత్రము అధికారము చలాయించడానికి కాదు. అందుకే పైన రాస్తా ఉన్నమాట. ఇంకొక మాట చూద్దామా? మీకు అప్పగించబడిన వారిపైన ప్రభువులై ఉండక మందకు మాదిరిగా ఉండుడి. ప్రభువులై ఉండడం అంటే ఇట్రా, ఎవరక్కడ? ప్రభు ఏం చేస్తాడు? రాజు ఏం చేస్తాడు? రాజు ఏం చేస్తాడు చెప్పండి? రాజు ఏం చేస్తాడు? ఏదైనా పని కావాలనుకో, ఏదైనా ఒక పని చెప్పాలనుకున్నాడు, ఏమంటాడు? సింహాసనం మీద కూర్చొని అక్కడ వాటర్ బాటిల్ తెచ్చుకుంటాడు, పోయి ఏమంటాడు? ప్రభు ఎవరక్కడ? చిత్తం ప్రభు, ఏం కావాలి? వాటర్ తీసుకొనిరా. ఎవరక్కడ? ఆ పని చేయండి. ఎవరక్కడ? ఈ పని చేయండి. ఇది ప్రభులుగా ఉండడం. కానీ సేవకుడు ఎలా ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తే, మందకు ఏం చేయాలంటే అక్కడ రాసి ఉన్నమాట, మీకు అప్పగించబడిన వారిపై. అప్పగించబడింది ఏంటి? సంఘం. ఆ సంఘముపై ప్రభువులై ఉండక మందకు మాదిరిగా ఉండాలి. ఇప్పుడు వాటర్ బాటిల్ ఆడుందంటే పోయి నేను తెచ్చుకుంటే, అయ్యగారు ఉండండి నేను తెస్తా. ఎక్కడే ఉంటావు? అయ్యా రావాలంటే నువ్వు ప్రభువుగా భావిస్తున్నావు. చాలామంది ఎలా ఉన్నారంటే ఈ రోజుల్లో ప్రభువులుగా డిసైడ్ అయిపోయారు, నాకు వాళ్ళు చేస్తారు. బైబిల్ కూడా మోసుకొని రాలేరు, పాస్టర్లు పక్కన ఒకళ్ళు మోసుకొని వస్తారు కదా. సరే ఏదైనా పనిలో ఉన్నాడు, సరే ఏదైనా పని చేస్తున్నాడు, తెచ్చామంటే అది వేరే విషయం. ఏం లేకుండా టిక్కు టక్ వేసుకొని కూర్చొని బైబిల్ అందియాలా చెప్పండి? టిక్కు టక్ వేసుకొని కూర్చుంటే ప్రభువులుగా ఉన్నట్టు నువ్వు. మందకు మాదిరి ఎప్పుడు అవుతుంది అంటే, నువ్వు చేస్తుంటే మందంతా గుర్తుందా మీకు? కాపరి నడవకుండా గొర్రెలారాడిపోండి అంటే పోతాయి. గొర్రెలకు స్వభావం ఏంటో తెలుసా? కాపరి ముందు నడవాలి, అప్పుడే ఈ గొర్రెలన్నీ నడుస్తాయి, లేకపోతే నడవు. అందుకే గొర్రెల కాపరి ముందు ఒకళ్ళు వెనకొకళ్ళు ఉంటారు. అర్థమవుతుందా? దేవుడు అందుకే మందకు మీరు మాదిరిలో ఉండుడి అంటే, మీరు మందకు ప్రభువులుగా మీరు ఉండొద్దు. అర్థమవుతుందా? ఈ మాట ఎందుకు చెప్తున్నానో చాలా అర్థం చేసుకోవాలి. ఈ దినమున సంఘములో ప్రభువులుగా చలామణి అవుతున్నారు కొంతమంది పాస్టర్స్ కానీ సంఘ పెద్దలు కానీ, ప్రభువులుగా చలామణి అవుతున్నారు. మేము చెప్పింది నడవాలా, మేము చెప్పిందే జరగాల, మేము చెప్పిందే నడవాలా. దేవుడు ఎప్పటికీ మెచ్చడు ఆ విషయాన్ని. నేను అందుకే చాలా జాగ్రత్తగా ఉంటాయి ఈ విషయంలో. ఎప్పుడు కూడా నా పని ఇంకొకరికి చెప్పడం, నేను చేయకుండా ఉండడం ఉండదు. కలిసి చేద్దామని చెప్తాను. హల్లెలూయా. కలిసి చేద్దామని చెప్తాను. ఎప్పుడైనా మీకు అలా కాకుండా ఇంకొకలా కనిపిస్తే డైరెక్ట్గా మీరు వచ్చి నాతో చెప్పండి, నన్ను నేను మార్చుకుంటాను. హల్లెలూయా. ఎందుకంటే చాలా అవసరం. మనమందరము కలిసి దేవుని పని చేయాలా. కాపరి కానీ మంద కానీ అందరము కలిసి దేవుని పని చేసేవారిగా మనం ఎప్పుడైతే ఉంటామో, అప్పుడే మనము దేవుని యొక్క సహవాసములో నిలిచిన వారం అవుతాం, సహవాసంలో ఉన్నవారం అవుతాం. ఈ దినమున ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. మనము అపోస్తల బోధ ఉండాలి, అలాగే సంఘ సహవాసమందు మనము ఉండాలి. సహవాసం ఎంత ప్రాధాన్యమైనదో తెలుసా? చాలా ప్రాధాన్యమైనది. సహోదరుల ఐక్యత కలిగి ఉండుట, గట్టిగా చెప్తారా? సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంతో మేలు కదా. ఎంత మేలు, ఎంత మనోహరం. మేలు జరుగుతుంది, మనోహరంగా ఉంటుంది. మళ్ళీ ఆ వాక్యాన్ని కొంచెం రివర్స్ చదువుదామా? సహోదరులు విరోధము కలిగి ఉండుట ఎంత కీడు, ఎంత దుర్వాసన. అంటే ఎంత ఏమంటారు దాన్ని? మనోహరం అన్నదానికి మనోహరం అంటే చాలా మధురమైంది అని అర్థం. దానికి ఆపోజిట్ మనం తీసుకోవాలా? అసలు దాన్ని నోట్లో వేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతుంది కదా. అందుకే దేవుడు చెప్తున్న మాట చాలా ప్రాధాన్యం. సహోదరులందరూ మనమందరం ఆయన రక్తంలో కడగబడి మనమందరం సహోదరులుగా మార్చబడ్డాం, సహోదరులాలుగా మనం మార్చబడ్డాం. మనమందరం కలిసి ఐక్యత కలిగి సహవాసంలో ఉంటే అది ఎంతో మేలు, అది ఎంతో మనోహరం. అందుకే దయచేసి సంఘం అంతా ఏం చేయాలంటే, రెండోదిగా అక్కడే రాస్తున్న మాటల ప్రకారం సహవాసంలో మనం ఉండగలగాలి. ఏం చేయాలా? సహవాసంలో మనం ఉండాలి. ఇంకొక మాట అక్కడ చెప్తున్నాడు, ఏమంటున్నాడు? రొట్టె విరుచుట యందును. రొట్టె విరుచుట అంటే, రొట్టె విరవడం అంటే ఇంట్లో కూర్చొని రొట్టె విరవడం అది కాదుగా. దాని అర్థం ఏంటంటే, రొట్టె విరుచుట అంటే ప్రభు బల్లాలో పాలు పొందడం. కొంతమంది ఈ నెల తీసుకుంటారు, మళ్ళీ ఏ నెల తీసుకుంటారో వాళ్ళకే. కొంతమంది అలాంటిది ఉండదు. ఎందుకయ్యా అంటే, నేను రెడీగా లేనయ్య గారు అంటారు. నేను ఎలా లేరట? నేను రెడీగా లేనయ్య గారు, నేను తీసుకోవడానికి సిద్ధంగా లేనయ్య గారు.
అందుకే దేవుడు ఒక వాక్యం చెప్తున్నమాట, నువ్వు రొట్టె విరుచుట యందు ఎడతెగక ఉండాలి. అంటే ఎప్పుడు సిద్ధపాటు కలిగిన వాడిగా, ఎప్పుడు ప్రభు బల్లలో చేయడానికి అర్హత కలిగిన వాడిగా, అర్హురాలిగా నువ్వు ఉండగలగాలి. నీ పాపమును ఒప్పుకొని ప్రభు దగ్గర విడిచిపెట్టి ప్రభు బల్లలో నువ్వు చేయవేసేవాడిగా, చేయవేసేదానిగా నువ్వు ఉండగలగాలి. కానీ చాలామంది ఇప్పుడు బల్లలో చేయవేస్తే మళ్ళీ ఎప్పుడు వేస్తారో తెలియదు, ఎప్పుడు వేసారో కూడా తెలియదు. అలాంటి పరిస్థితుల్లో కొంతమంది ఉంటారు. కానీ ఎడతెగక ప్రభు బల్లలో నువ్వు చేయవేసేవాడిగా ఉండాలి. అందుకే దేవుడు స్పష్టంగా మాట చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఇంకా ప్రార్థన యందు ప్రార్థించే విషయంలో కూడా ఎడతెగక ఉండాలి. చాలామంది ఈ విషయాలు అన్నింటిలో ఉన్నా కానీ ప్రార్థన కాడికి వచ్చేసరికి ప్రార్థన ఉండదు. చాలా వరకు నన్ను నేను ప్రశ్నించుకుంటా, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మనం ప్రార్థన జీవితం ఎంతవరకు కలిగి ఉంటున్నాం? ఎంతవరకు మనం ప్రార్థన చేస్తున్నాం? నువ్వు ప్రార్థన జీవితం నీకు లేకపోతే అది వృధా. చాలామంది ప్రార్థన జీవితం కలిగి ఉండరు. మొక్కుబడి ప్రార్థన ఒకటి ఉంటుంది అందరికీ. అయ్యా వెళ్తానా, నాకు క్షేమం దయచేయి నాయన, వెళ్తానా నాకు పని దయచేయి ప్రభువా, నువ్వు తోడుగా ఉండు నాయన, చిన్న మొక్క. కానీ ఒక మాట, ప్రార్థన అనేది చాలా ప్రాధాన్యం. ప్రార్థన దేవునికి ధూపం వేసిన దాంతో సమానం. ధూపం వేసినట్లుగా మనం ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో మనం ప్రార్థించు వారిగా మనం ఉండాలి. యేసు ప్రభు వారు ఏ రీతిగా అయితే ప్రార్థన ఆయన చేసి మనకు నేర్పించాడో అటువంటి ప్రార్థన జీవితం మనం కలిగి ఉండాలా. నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయాలా, సమాజం కొరకు ప్రార్థన చేయాలా, ఇదిగో సంఘము కొరకు ప్రార్థన చేయాలా, ఇదిగో అనేకమైన సైనికుల కొరకు నువ్వు ప్రార్థన చేయాలా, దేశాల కొరకు నువ్వు ప్రార్థన చేయాలా, ప్రపంచం కొరకు నువ్వు ప్రార్థన చేయాలా. ఎప్పుడైతే నువ్వు ఆ రీతిగా ఉంటావో దేవుడు నీ ప్రార్థన మెచ్చుకుంటాడు. ప్రార్థన అనేది చాలా ప్రాధాన్యం. ప్రార్థన చేయడానికి కూర్చొని ప్రార్థన చేయాలా, నిలబడే ప్రార్థన చేయాలా, లేకపోతే ఎలా ప్రార్థన చేయాలా? అయ్యగారు నాకు ప్రార్థన చేయడానికి సమయం లేదండి అంటూ రుద్దుకుంటా ప్రార్థన చేయి, నష్టమేముంది? కోత కోస్తున్నావా, కోత కోసుకుంటా ప్రార్థన చేయి. ప్రభువా నన్ను ఇంతవరకు క్షేమంగా ఉంచేవందుని బట్టి వందనాలనైనా అనుకుంటా ప్రార్థన చేసుకుంటా కోరరాదు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేయాలా, కళ్ళు తెరిచి ప్రార్థన చేయాలా. అబ్రహాం ప్రార్థన చేస్తాడు, అమ్మా ఈ మాటలను బట్టి నన్ను తప్పడకండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేయడం మంచిదే, నేను కాదన్నాను. కానీ ప్రార్థన చేసుకోవడానికి టైం లేదని బిజీ పర్సన్స్ అంటారు చూడు, వాళ్ళకి చెప్తాను ఈ మాట. అబ్రహాముని చూస్తున్న అబ్రహాము అలాగా దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు, అలాగా నడుస్తూ దేవునితో మాట్లాడటమే ప్రార్థన. దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. అబ్రహామా ఎందుకు బాధపడుతున్నావు, ఇగో నీకు సంతానాన్ని నేను ఇస్తా, ఆకాశపు నక్షత్రాలను చూడు, ఇస్కరేలుని చూడు, పట్టజాలంతగా నీకు ఇస్తా. ఇదంతా ప్రార్థన కాదా? ప్రార్థనే. నడుచుకుంటా ప్రార్థన చేయి, బండి తోలుకుంటూ ప్రార్థన చేయి, కళ్ళు తెరిచి, కళ్ళు మూసి కాదు. కళ్ళు మూసావా పరలోకమేగా. అర్థమవుతుందా? అందుకే జాగ్రత్త. ప్రార్థన చాలా అవసరం. నువ్వు ఒకవేళ సమయం ఉంది, మంచిగా గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని కళ్ళు మూసుకొని ఏకాగ్రతగా ప్రార్థన చేయి. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. చాలామంది ప్రార్థన చేయడానికి సమయం లేదనుకుంటారు. నేను మా పాపతో ప్రార్థన చేస్తా, ఆమెతో చెప్పుకుంటూ ప్రార్థన చేస్తా, ఒక్కోసారి బండి మీద వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తా, రాత్రిపూట ప్రార్థన చేసుకుంటా. దేవునికి వాక్యాన్ని ధ్యానం చేస్తూ మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటామో దేవుడు తప్పక సహాయం చేస్తాడు. నువ్వు అనుకున్నది ఖచ్చితంగా నెరవేర్పు చేస్తాడు దేవుడు. ఆ నెరవేర్పు జరగాలి అంటే ప్రార్థన ఖచ్చితంగా ఉండాలా. సంఘ సభ్యులకి ఉండవలసింది ఏంటయ్యా అంటే ప్రార్థన జీవితం. అందుకే మనం చూడగలిగితే ఈ 4 విషయాలకు రాయబడుతూ ఉన్నాయి. ఒకటి అపోస్తల బోధ ఏముంది ఉండాలి, అందులోనే మనం చూడగలిగితే, లేదా విడివిడిగా రాసుకున్న పర్లేదు మీ ఇష్టం. ఎలా ఉండాలి? సంఘ సహవాసంలో ఉండాలి, రొట్టె విరుచుట్లో ఉండాలి, ఇంకా ఎడతెగక ప్రార్థనలో ఉండాలి. ఒక ప్రశ్న నేరుగా మీ హృదయాలకు వేసుకునండి, నేను ఆ రీతిగా ఉన్నానా లేదా, నేను అలాగా ఉన్నానా లేదా ఒకసారి ఆలోచించుకోండి. సంఘ సభ్యుడు కదా నువ్వు, సంఘంలో చేర్చబడిన వాడు కదా నువ్వు. నీ అర్హతను బట్టి దేవుడు సంఘంలో చేర్చలే. ఇసాకనగా డబ్బులు బాగున్నాయని సంఘంలో చేర్చారా? ప్రీతమ్మ గారి దగ్గర డబ్బులు బాగున్నాయని చెప్పి సంఘంలో చేర్చారా? అమ్మ సుభద్రమ్మ గారు ఎంత డబ్బులు ఇస్తే నువ్వు సంఘంలో చేరావు? అమ్మ మీరు ఎంత డబ్బులు ఇస్తే సంఘంలో చేరారు? మీకు ఒకటి గుర్తుందా? ఈ భూమి మీద ఉన్న సంఘాలందరికీ డబ్బులు కడితేనే నువ్వు సంఘంలో చేర్చబడతావు. అవునా? ఒక పొదుపు సంఘంలో చేరాలంటే నువ్వేం చేయాలా? కొంత డబ్బు కట్టాలా వద్దా? నెల నెల కొంత డబ్బు కట్టాలా పొదుపులో నువ్వు ఉండాలంటే. ఒకవేళ బ్యాంకులో ఒక సభ్యుడిగా నువ్వు ఉండాలంటే మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలా.
కానీ యేసయ్య సంఘంలో చేర్చుకోవడానికి ఆయన రక్తమే నీ కొరకు ఇచ్చాడు. హల్లెలూయా. నీ అర్హతను చూడలే దేవుడు, నీ యొక్క శక్తిని చూడలే దేవుడు, నీ అవసరత, నీ అక్కర, నువ్వు ఎంతగా ఇవ్వగలవు, ఎంత చేయగలవు అని దేవుడు చూడలే. అయోగ్యుడైన నన్ను, అల్పుడైన నన్ను, పనికిమాలిన నన్ను, దౌర్భాగ్యుడైన పాపినైన నన్ను ఆయన సంఘంలో చేర్చుకున్నాడు. మీ అందరి పరిస్థితి కూడా అదే. ఈరోజు ప్రభు మనల్ని ఏ అర్హత చూసో, ఏ గొప్ప స్థితిని చూసో చేర్చలే. ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించి ఆయన సంఘములో చేర్చుకున్నాడు. అందుకే ఆలోచిద్దాం, అర్థం చేసుకుందాం. ఆయన సంఘంలో చేర్చబడిన నీవు మరి ఈ రీతిగా ఉన్నావా లేదా? అపోస్తల బోధ యందు ఉండాలా, రొట్టె విరుచుట యందు ఉండాలా, ప్రార్థన యందు ఉండాలా, వాక్యం, అలాగే అపోస్తల బోధ ఏందంటే అదే, ఇంకా రొట్టె విరుచుట యందు ఉండాలా. ఇవన్నిటి యందు తప్పక మనము ఉండాల్సిందే. మరొక మాట మీరు చూపిస్తాను చూడండి. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 46వ వచనం, అక్కడే చదువుతున్న మాట చూద్దాం. 46. మరియు వారు ఏక మనస్కులై, ఏంటట? మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనొచ్చు, ఇంటింట రొట్టె విరుచుచు, దేవుణ్ణి స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారే ఆనందముతోను నిష్కపటమైన హృదయములతోను ఆహారం పుచ్చుకొని చూండిరి. హల్లెలూయా. ఒకసారి మనం చదివితే ఈ మాట అక్కడ మనకు అర్థమైతే 46వ వచనంలో, మరియు వారు ఏక మనస్కులై. వారు అంటే ఏకవచనం బహువచనమా? వారు అంటే ఏకవచనం బహువచనమా? ఏకవచనమా? బహువచనం అంటే వారు అని ఎవరిని అంటారంటే, ఇద్దరు లేదా ముగ్గురు అంతకంటే ఎక్కువ మంది ఉన్న వారిని ఏమంటాం? వారు అంటాం. అర్థమవుతుందా? అంటే అక్కడ చాలామంది కూడుకొని ఉన్నారు. వారందరి మనసు ఎలా ఉందంటే ఒక్క మనసుగానే ఉందట. ఏక అంటే చాలానా? ఏక అంటే ఏక్ దో తీన్ చార్ మనకు తెలుసు కదా. ఏక అంటే ఒకటి, తెలుగులో ఏక కదా, ఒకటి. ఏక మనసు, ఒకటే మనసు. అర్థమవుతుందా? అంతమంది వారు ఉన్నప్పటికీ వారి మనసు అంతా ఎలా ఉందట? ఒక్క మనసులాగానే ఉంది. ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నా, ఇక్కడున్న మీ అందరి మనసులు కూడా ఒకలాగే ఉన్నాయా? ఉన్నాయా? లేవంటే మనం సంఘ సభ్యుల్లో ఉండవలసిన లక్షణం మనలో లేనట. వాళ్ళు ఏక మనసు కలిగి ఉన్నారు. ఒక మాట సంఘంలో ఎవరైనా ఒక మాట ఇది చేద్దామంటే అదా, కొంతమంది చేతులు చేద్దామా అంటే కొంతమంది ఓకే గారు అంటారు, కొంతమంది ఎందుకొద్దు అని అసలే. దీన్ని ఏమంటారు? ఏక మనసా? అందరం కలిసి దేవుని పనే చేయాలి, అందరం కలిసి దేవుని కార్యాలే చేయాలి, అందరం కలిసి సంఘ స్థాపన ఇంకా బలముగా అనేకులకు ప్రకటించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ పనిలో మనం అందరం కూడా ఏక మనసు కలిగి ఉండాలి. కానీ ఏం జరుగుతుందయ్యా అంటే, సంఘములో ఉన్న వారందరికీ ఏక మనసు లేకపోతే పరిచర్య ఆగిపోతుంది. ఇప్పుడు ఆనయపురంలో దేవుడు ఒక సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఈ సంఘము అనేకమైన పరిచర్యలు చేయాలి అంటే సంఘములో ఉన్న వారందరికీ కూడా ఏముండాలా? మీరు వాక్యాలు వింటున్నారో వినట్లేదో నాకు తెలియదు, కానీ దేవుడికి లెక్క చెప్పుకుంటారు. జాగ్రత్త, ఇది నాన్న ఖచ్చితంగా లెక్క చెప్పుకుంటారు. పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే మీ ఆటలు మీరు చేసుకున్నారంటే మీకు మించిన దౌర్భాగ్యులు మరొకరు లేరు. ఎందుకంటే ఇది దేవుని మాట. ఎవరైతే ఆసక్తిగా దేవుని వాక్యాన్ని వింటారో వారు మాత్రమే వాక్యాన్ని అనుసరించి నడుస్తారు, మిగతా వాళ్ళు ఎవరు నడవలేరు. వాక్యం అంటే దేవుడు అనే విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. వాక్యం అంటే ఏంటి? దేవుడు. మందిరంలో వాక్యం వినే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మాట అన్నందుకు నా మీద కోపడ్డా పర్వాలేదు, మన మనసును శరీరాన్ని దగ్గర పెట్టుకొని మనం వినాలి. మన తెలంగాణ భాష చెప్పాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం దేవుని యొక్క మాటలు వినాలా. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని మాట ఇది. ఒక అధికారి మాట్లాడుతుంటే మనం ఎలా ఉంటాం? సార్ మాట్లాడుతుంటే ఏంటారు, నువ్వు మాట్లాడుతావు నోర్మి అంట. ఇక్కడైతే ఏం చేస్తున్నారు మీరు? ఒక సాధారణమైన అధికారే మాట్లాడుతుంటే మీరు అలా ఉన్నప్పుడు సర్వోన్నతుడైన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు నమ్మట్లేదా? నువ్వు నమ్మట్లే, అందుకే అల్లరి చేస్తున్నావు చర్చ్లో. నువ్వు నమ్మట్లే, అందుకే ఆడుతున్నావు చర్చ్లో. నువ్వు నమ్మట్లే, అందుకే అటు ఇటు తిరుగుతున్నావు చర్చ్లో. నువ్వు నమ్మట్లే, అందుకే ఇలా బ్రతుకుతున్నావు.
సర్వోన్నతుడైన దేవుడు నాతో మాట్లాడుతున్నాడని ఎవరైతే గ్రహిస్తారో, మరియ ఏ రీతిగా అయితే ఆ మాటలు విని హృదయంలో భద్రం చేసుకుందో అలా చేస్తారు ఎవరైనా ఇక్కడ. అలాంటి ఆలోచన లేదు అంటే మీరు నిజంగా వాక్యానికి విన్నోళ్ళు కాదు. వాక్యం వినేటోళ్ళకి ఈ మాటలన్నీ వర్తిస్తాయి, లేకపోతే ఎవరికి వర్తించవు. వాక్యం విన్నోడే సంఘ సభ్యుడు అండి. అపోస్తలుల ఫస్ట్ లిస్ట్లో పెట్టి పడేశాడు. ఫస్ట్ లిస్ట్లో ఫస్ట్ బాధ్యత అది, వాక్యం వినాలి అనే విషయం. కానీ మీరు ఏం చేస్తారంటే వాక్యం విన్నారు, చర్చికి వస్తారు. కానీ చర్చికి ఎందుకు వచ్చావు? వాక్యం వినటానికే, ఇంకా దేనికైనా? కేర్ఫుల్, జాగ్రత్త. దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు. చూడండి ఇప్పుడు ఎక్కడున్నాం మనం. వీరందరూ కూడా ఏం కలిగి ఉన్నారు? ఏక మనసు. ఏక మనసు చాలా అవసరం. అందరూ కలిసి ఇప్పుడు ఏక మనసు ఉంటే ఎంత బాగా దేవుని మాటలు వింటారు. దేవుని పరిచర్య ఈరోజు ముందుకు వెళ్ళట్లేదు అంటే, దేవుని సేవ ఈరోజు ముందుకు వెళ్ళట్లేదు అంటే అందరికీ ఏక మనసు లేకపోవడమే దానికి కారణం. అంతమించి ఇంకోటి ఏం లేదు. ఉదాహరణకు మీకు చెప్తున్నా, ఆనేపురంలో చాలామంది కొన్ని రకాల చర్చికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అందరం ఒకటే అనే భావం మనకు ఉన్నప్పుడు ఏం చేస్తాం? అందరం కలిసి మన ఊర్లో పరిచర్య చేస్తున్నామా? చేయట్లే. నీది వేరు నాది వేరు అన్నట్లుగా బ్రతికుతున్నాం. అట్లా కాదు. అందరం ఎప్పుడైతే కలిసి కట్టుగా ఉండి పరిచర్య మనం చేస్తామో అప్పుడు ప్రాంతాలు మారుతాయి. హల్లెలూయా. అది దేవుడు కోరుకుంటున్నాడు. మరిపేట మండలంలో ఉన్న పాస్టర్స్ కాకుండా సంఘాలందరూ, పాస్టర్స్ సంఘాలు అందరూ కలిసి పనిచేస్తే ఎంత అద్భుతంగా సేవ నడుస్తుంది. జిల్లాలో ఉన్న వాళ్ళందరూ కలిస్తే సంఘం, దేశంలో ఉన్న వారందరూ కలిస్తే, ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ గట్టిగా కలిసి పనిచేస్తే దీన్నే ఏక మనసు అంటారు. సేవ బలంగా జరుగుతుంది. 12 మంది ఏక మనసు కలిగి ఉంటేనే అలా షేక్ చేసి పడేశారు వాళ్ళు. హల్లెలూయా. శిష్యులు 12 మంది, అపోస్తలులు 12 మంది అలాగ షేక్ చేశారు ప్రపంచాన్ని. హల్లెలూయా. 12 మందికి ఏక మనసు ఉంటేనే అలా జరిగితే, మందిరంలో ఎటు కాదన్నా చాలామంది మనం ఉన్నాం. మనమందరం ఏక మనసు కలిగి ప్రభు పని చేయాలని ఆశ మనకు కలిగితే, ఆ భారము ప్రభు మనకిస్తే, దేవుని మాటకు మనం లోబడితే ఎంత గొప్ప సేవ జరుగుతుందండి. 12 మంది ప్రపంచాన్ని షేక్ చేయగలిగారంటే ఈరోజు ఆనేపురంలో ఉన్న మనం అందరం కూడా ప్రపంచాన్ని కదిలించవచ్చు. హల్లెలూయా. అట్టి స్థితి మనకు కావాలా? అది ఎప్పుడు సాధ్యమవుతుందయ్యా అంటే ఏక మనస్సు. అందరి ఆలోచన ఒకటే కావాలా? ఆ ఆలోచన ప్రభు పనే కావాలా? హల్లెలూయా. అందరి ఆలోచన ఒకటే కావాలి. ఆ ఆలోచన ఎవరిదై ఉండాలా? ప్రభుదయ్యే ఉండాలా. ఎప్పుడైతే మనం అలా ఉంటామో సేవ బలంగా, పరిచర్య బలంగా జరుగుతుంది. నిజంగా చాలా సంతోషిస్తా. కొంతమంది అయినా సేవకుని మనసుతో ఏకమై మీరు కూడా సువార్త పరిచర్యలో పాలుభాగస్తులు అవుతున్నారు. అలా అవ్వటం ద్వారా కొన్ని ప్రాంతాలకు సువార్త అందిస్తూ ఉన్నాం. ఇంకా మనమందరం ఏకమై మంచి స్థితిలో ఉండగలిగితే ఇంకా పరిచర్య ఎన్ని ప్రాంతాలకు దేవుడు అందిస్తాడో చూడండి. అందుకే వాళ్ళు ఏక మనసు కలిగి ఉండటం వల్ల ఏం జరిగింది అక్కడ మనం చూద్దామా? కింద వచ్చిన మనం చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. మళ్ళీ చదవండి అదే మాట. వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక అంటే ఎవ్రీ టైం ఒక్క ఆబ్సెంట్ లేకుండా. మనకి ఎన్ని ఆబ్సెంట్లో రిజిస్టర్ పెడితే కదా. ఎస్తేరమ్మ గారు శుక్రవారం రాలేదా? ఆబ్సెంట్. శనివారం రాలేదా? ఆబ్సెంట్. రిప్కా గారు పలానా రోజు రాలేదా? అబ్రాహం గారు పలానా రోజు రాలేదు. ఇస్సాక్ గారు పలానా రోజు రాలేదు. ఎన్ని ఆబ్సెంట్లో. మిగతా వాళ్ళ పేర్లు చెప్పలేదని బాధపడుకోకండి, మీకున్నాయి అంతకంటే గొప్ప పేర్లే. హల్లెలూయా. చెప్పినంత మాత్రాన వాళ్ళు తక్కువేం కాదు, చెప్పినంత మాత్రం మీరేమీ ఎక్కువేం కాదు. చెప్పడానికి సమయం లేక కదా, లేకపోతే లిస్ట్ అంతా చెప్తే ఇంకా బాగుంటుంది. తప్పక అని ఉందా, తప్పిపోయానుందా? లేకపోతే తప్పక అంటే ఎప్పుడు ఒక్క అబ్సెంట్ లేకుండా. మళ్ళీ అది కూడా ఎట్లాట? ప్రతి దినము అని రాయబడింది. ప్రతి దినం అంటే వారమా? 3 రోజులా? నెలకా? ఎవ్రీడే. ప్రతిరోజు దేవుని మంది. అమ్మ బాబాయ్, అయ్యగారు వారంలో 3 రోజులు ప్రార్థన పెడితే మేమే ఆడతాం అయ్యగారు. అరే నాయన, ఆనాడు ప్రతి దినం కూడుకున్నారు. హల్లెలూయా. హల్లెలూయా రావట్లే, ప్రతిరోజు కూడుకున్నారు. అందుకే వారు అలా ఉన్నారు, మనం ఎలా ఉన్నాం. వారు అలా ఉన్నారు, మనం ఎలా ఉన్నాం.
దేవుడు వారికి గొప్ప స్థితిని ఇచ్చేసాడు అలా పనిచేయడం ద్వారా, అలా ప్రభులో ఉండడం ద్వారా. మన పరిస్థితి ఎలా ఉంది? దేవుణ్ణి ఎప్పుడు అయ్యా 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 అడుక్కోవడమే. వాళ్ళు అడుక్కోవడం చేయలే, ప్రభు పనికి ధారాళంగా చేసేసారు. హల్లెలూయా. అది గొప్ప విషయం. అందుకే వారు ప్రతిదినము తప్పక దేవాలయంలో కూడుకుంటూ ఇంకేం చేశారు? రొట్టె విరుచుచు దేవుణ్ణి స్తుతించుచు, ప్రజలందరి వలన ఏం చేశారు? వాళ్ళు దేవుణ్ణి స్తుతించుచు. దేవుణ్ణి ఏం చేశారు వాళ్ళు? సంఘం ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతించాల. మందిరంలోకి వచ్చాక అయ్యగారు చప్పట్లు కొట్టండి 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 అనొద్దు. నువ్వు వచ్చింది దేనికి? అమ్మ లూర్దియమ్మ గారు మీరు మందిరానికి ఎందుకు వచ్చారు? సుభద్రమ్మ గారు మీరు మందిరానికి ఎందుకు వచ్చారు? అమ్మ మీరు అందరు మందిరానికి ఎందుకు వచ్చారు? అయ్యలారా మీరు మందిరానికి ఎందుకు వచ్చారు? చక్కగా కూర్చోడానికి అయ్యారు అంటారా? స్తుతించడానికి అంటారా? దేవుణ్ణి స్తుతించాలనుకున్నాడు, నోటి ద్వారా స్తుతిస్తాడు, చప్పట్ల ద్వారా స్తుతిస్తాడు, ఆరాధన ద్వారా స్తుతిస్తాడు, వాక్యం ద్వారా స్తుతిస్తాడు. కానీ పాస్టర్ గారు వెనక నుండి హై హై అని గెదిగినట్టుగా చెప్పాలా? ఊకే ఎవరికి చెప్పాలి చెప్పండి? అది మోగ జీవాలకు చెప్పాలా? వాటికి తెలియదు కనుక. మీరు మోగ జీవాలా? మీ నోరు నాకు తెలీదా? మీరు మోగపుచ్చుతారు పక్కన వాళ్ళని, అంత శక్తి మీకు ఉంది కదా. కానీ కదా, నిజమే కదా, ఏ నోరు మీ అని మనమే ఆపుతాం వాళ్ళని, అంటే వాళ్ళ నోరు మూపించినట్టే. కానీ స్తుతించే విషయంలో మనం అందరం కూడా ఏం చేయాలా? మన దేహాన్ని, శరీరాన్ని అన్నిటిని వాడుతూ ప్రభుని స్తుతించాలి. హల్లెలూయా. వాళ్ళు ఏం చేశారంటే దేవుని స్తుతించారు, ప్రతి దినం దేవుని స్తుతించారు. హల్లెలూయా. మనం కూడా ఏం చేద్దాం? ప్రతిదినం దేవుణ్ణి 3 రోజులు గృహకుడికి ఎక్కువైతేనే అబ్బో అంటున్నారు కదా. అది కాదండి. అయ్యగారు ఈరోజు ఖాళీగా ఉందా? మా ఇంట్లో ప్రార్థన పెట్టండి. అయ్యగారు ఈరోజు ఖాళీ ఉందా? మా ఇంట్లో ప్రేయర్ పెట్టండి. అయ్యగారు ఈరోజు ఖాళీ ఉందా? పాండి మనం పరిసరికి వెళ్దాం. అయ్యగారు పలానా ఊర్లో మా వాళ్ళు ఉన్నారు, పాండి అక్కడికి వెళ్దాం. ఒక్కడు అనరాలు నాకు ఎంతవరకు అలాగా. హల్లెలూయా. ఒక్కళ్ళు కనిపించలే నాకు. ఆనేపురంలో నాకైతే ఇంతవరకు ఒక్కళ్ళు కనపడలే అలాగా. అయ్యగారిని ఖాళీ ఉంచొద్దండి మీరు. అయ్యగారిని ఖాళీ ఉంచారంటే మీరు ఖాళీగా, చాలా ఖాళీగా ఉన్నట్టు. అర్థమవుతుందా? అస్సలు మనం అందరం ఎవరు కూడా ఖాళీగా ఉండడానికి వీల్లేదు. ప్రభు దినం ప్రతిసారి ప్రభుని స్తుతించేవారిగా, ప్రభుని గణపరిచేవారిగా మనం ఉండాలి. నేను ప్రార్థన చేస్తున్నా, ప్రభువా డిసెంబర్ నవంబర్ నెలలు కాదు నాయనా, ప్రతిరోజు ఖాళీగా ఉండకుండా సహాయం చేయ ప్రభు అని. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు ఉంచడం వాడుకుంటాడు. హల్లెలూయా. దేవునికి మాటలు స్పష్టంగా మనకు అర్థమయ్యేలాగా దేవుడు చెప్తున్న మాట ఇదే. ఈ దినమున మనం ప్రభుని స్తుతించే వారిగా ఉండాలి. సంఘం సభ్యులు చేయవలసింది ఏంటయ్యా అంటే ఏక మనసు కలిగి ఉండాలి. అలాగే సంఘ సభ్యులు ఎలా ఉండాలయ్యా అంటే ప్రభుని స్తుతించే వారిగా, ప్రభుని మహిమపరిచేవారిగా మనం ఉండాలి. ఎవరిని మహిమపరచాలా? ఎవరిని స్తుతించాలా? మనం పక్కలను స్తుతిస్తాం, పాస్టర్ గారులను స్తుతిస్తాం కదా. అయ్యగారు మీరు ఎంత బాగా వాక్యం చెప్పారంటే, అయ్యగారు ఎవరికి స్తుతిస్తున్నావు నువ్వు ఇక్కడ? ఎవరిని? మా అయ్యగారు మామూలు అయ్యగారు కాదు. ఏ అయ్యగారు? దయ్యం పట్టిన అయ్యగారా? మరి అంతేమో, నువ్వు స్తుతిస్తున్నావు అంటే దయ్యం పట్టినట్టే, లేదా నీకు పట్టినట్టు. నువ్వు ఎవరిని స్తుతించాలి? నాకు చాలా కోపం వస్తుంది. అయ్యగారు బాగా వాక్యం చెప్పారంటే నేను అంటే ఒకటే మాట ఎమ్మడి చెప్పేస్తా, దాని పక్కన పెట్టేస్తా. నేను కాదు చెప్పింది, దేవుడు చెప్పాడు వాక్యం. మీరు ఎప్పుడైనా దేవుని మహిమపరచండి డైరెక్ట్గా చెప్పేస్తా. అలా ఏమైనా అనుకోండి, సన్మానాలు దండలు గంటలు వేస్తా అంటే అస్సలు నచ్చదు. ఎందుకయ్యా అంటే ఆయన యోగ్యుడు, ఆయన అర్హుడు, మనం కాదు. వాక్యంను విత్తేవాడు ఆయన, మాట్లాడేది ఆయన, మనల్ని బలపరిచేది ఆయన, మనల్ని స్థిరపరిచేది ఆయన, మనల్ని స్థాపించింది ఆయన, మనల్ని కాపాడుతున్నది ఆయన, మనల్ని రక్షించింది ఆయన. అటువంటి గొప్ప దేవుడు ఆయన. అటువంటి గొప్ప దేవుడిని మహిమపరచాలి, కానీ మనం మహిమ పొందుకోవడం అస్సలు ఖచ్చితమైనది కాదు. కొంతమంది సంఘాలు ఎలా ఉంటారో తెలుసా? సంఘాలు ఎలా ఉంటారంటే, ఇగో అక్క బాగా పాట పాడిందని మెచ్చుకోవాలా, ఖచ్చితంగా మెచ్చుకోవాలి. మెచ్చుకోకపోతే రేపు పాడరు, మళ్ళా ఇక పాడరు వాళ్ళు. అన్నను మెచ్చుకోవాలా, అన్నను సూపర్ పాడేవన్నను మెచ్చుకోకపోతే పాడరు. లేదా వాళ్ళు పాట పాడడానికి వచ్చే ముందు, వాక్యం చెప్పడానికి వచ్చే ముందు ఒక 2 నిమిషాలు వాళ్ళని పొగడాలా కదా. ఎంత పొగడాలో, పొగలేదనుకో కష్టమే. స్తుతి ఎవరికి పోతుంది? సంఘంలో? సంఘము దేవుని స్తుతించాలి, కానీ సంఘం ఏం చేస్తున్నారంటే మనుషులను స్తుతిస్తున్నారు. అది చాలా పొరపాటు. మనం దేవునికి మహిమ తెచ్చే వారిగా మనము ఉండాలి.
మనం దేవుణ్ణి మహిమపరిచే వారిగా మనము ఉండాలి. లోటుపాట్లన్నీ ఉంటాయి, వాటన్నిటిని మనం సరి చేసుకోవాలా. లోటుపాట్లన్నీ ఉంటాయి, వాటన్నిటిని మనం ఏం చేయాలా? సరి చేసుకోవాలి. సంఘంలో ఎలాంటి లోటుపాట్లు ఉన్నాయి, వాటిని సరి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే స్పష్టంగా చెప్తున్నమాట, సంఘం అంతా ఎవరిని స్తుతించారు? దేవుణ్ణి. మీరు మనుషుల్ని మాత్రం స్తుతించకండి దయచేసి. మీకు చేతులెత్తి నేను దండం పెడుతున్నా, బతిమిలాడుతున్నా మిమ్మల్ని. మీరు మనుషులను స్తుతించవద్దు, మనుషులను పొగడొద్దు, గొప్పగా పొగడొద్దు దయచేసి. నాకు భయం, ఎవరైనా మనుషులు మనల్ని పొగిరనుకో ఏమైతే తెలుసా? దేవుడు నన్ను పొగడ్డు. మనుషుల చేత పొగడ్చబడిన వాడు దేవుని చేత తృణీకరించబడతాడు, దేవుని చేత తృణీకరించబడిన వాడు మనుషుల చేత పొగడ్చబడతాడు. అదే మనుషుల చేత ద్వేషించబడితే దేవుని చేత మహిమపరచబడతాం. అర్థమవుతుందా? అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. అందుకే నీవు ఎవరిని మహిమపరచాలంటే దేవుణ్ణే మహిమపరచాలి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సంఘంలో ప్రాధాన్యంగా ఉండాల్సింది ఏంటయ్యా అంటే మనం అందరం కూడా ప్రభుని స్తుతించే వారిగా మనం ఉండాలి. ఇంకా కిందకు వచ్చినట్లయితే చూడండి, వాళ్ళు అలాగ చేయడం ద్వారా ఏం జరిగింది? అదే మాట మళ్ళీ చదవండి. మరియు వారు ఏక మనస్కులై దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన. అరే నాకు అర్థం కావట్లేదు, వీళ్ళు ప్రజలను స్తుతించారా దేవుని స్తుతించారా? ఇసాకన్నా వాళ్ళు దేవుని స్తుతించారా ప్రజలను స్తుతించారా? కానీ దయ ఎవరి దగ్గర ఉండొచ్చింది? ప్రజలందరి వలన దయ పొందిన వారే. హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి స్తుతిస్తే ఏక మనసు మనం అందరం కలిగి ఉంటే, ఇంకా అపోస్తల బోధ ఎందును, సంఘ సహవాసం ఎందును, రొట్టె విడుచుట ఎందును, ఎడతెగక ప్రార్థన ఎందు మనం ఉంటే తప్పక దేవుని యొక్క కృప మన మీద ఉంటుంది. అప్పుడు ప్రజలందరి దయ, అక్కడ రాసి ఉన్నమాట మనం చూద్దాం. ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోను. మందిరానికి వచ్చే వాళ్ళు ఎంతమందిలో ఆనందం ఉంది? కొంతమంది ఆనందం డబ్బు ఉన్నప్పుడే ఆనందం. దాన్ని ఆనందం అంటారు, దాని ఆనందం అంటారండి? డబ్బు ఉంటేనే ఆనందం అంటే డబ్బు ఉంటే ఆనందం కాదు అది. బంగారాలు ఉంటే ఆనందం కాదు. నీ దగ్గర ఏమీ లేకపోయినా, యోబుని గుర్తు తెచ్చుకోండి ఒకసారి, నా మాట అబద్ధమైతే. యోబు అన్నీ ఉన్నప్పుడు ఆనందంగానే ఉన్నాడు, ఏమీ లేనప్పుడు కూడా ఏమంటున్నాడు తెలుసా? దేవుడే ఇచ్చాను, దేవుడే తీసుకెళ్ళను, దేవునికే మహిమ కలుగునుగాక. ఈ మాట ఎవరు అనగలగారంటే ఉన్నా లేకపోయినా సంతోషంతో ఉన్నవాడు. సంఘంలో ఉన్నవారు సంతోషంగా ఉన్నారా? మీరు నిజంగా హ్యాపీగా ఉన్నారా? మీరు నిజంగా ఆనందిస్తున్నారా? మీరు కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయంటే, కొంతమంది ఎలా ఉంటారంటే డబ్బు ఉన్నప్పుడు మాత్రమే ఆనందిస్తారు, కొంతమంది అన్ని బాగున్నప్పుడు ఆనందిస్తారు, కొంతమంది అన్ని మంచిగా ఉన్నప్పుడు ఆనందిస్తారు. లేదు లేదు, ఉన్న ఆనందించాలి, లేకపోయినా ఆనందించాలి. ఎందుకు ఆనందించాలంటే ప్రభువు నీతో ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. ప్రభువు నిన్ను విడిచిపెట్టలేదు, ప్రభు నీతో ఉన్నాడు. ఆయన ఉన్నాడంటే సర్వము నీతో ఉంటది. ఒకవేళ ఎడబాటు అయిందంటే ఎడబాటు అవుతాయి అంతే. హల్లెలూయా. ఎడబాటు అయినంత మాత్రం దూరమైనట్టేం కాదు మనకు, అది ఎడబాటు మాత్రమే. ప్రభు మనతో ఉంటే అన్నీ సాధ్యమే. ప్రభు మనతో ఉంటే అన్నీ మనకు సాధ్యమే. ఈ దినాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. మనం ప్రభువుని స్తుతించగలిగితే, ప్రభువుని మహిమపరచగలిగితే, సంఘంలో ఉండవలసిన సభ్యులందరూ ఖచ్చితమైన లక్షణాలు కలిగి ఉంటే ప్రజలందరి దయ నీ మీద ఉంటుంది. ఎందుకయ్యా అంటే ప్రజలందరూ మనసు తిప్పి నీ మీద జాలి కలిగే వారిగా దేవుడు మారుస్తాడు. అంతేగాక ఏం చేశారట? వాళ్ళందరూ ఆనందంతో ఉన్నారు. సంఘం అంతా ఆనందంతో బతకాల. హల్లెలూయా. ఆనందంతో బతకాలంటే ఈ లక్షణాలు బతుకొని మనం బ్రతకాల. ఖచ్చితంగా ఈ లక్షణాలు కలిగి మనము జీవించాలా. ఇంకా అక్కడ చెప్తున్నమాట, ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. ఇది చాలా జాగ్రత్త. పైనేమో రొట్టె విరుచుట ఏందో అవన్నీ చెప్పాడు. ఇక్కడ మనం చూడగలిగితే ఏం చెప్తున్నాడు? నిష్కపటమైన హృదయముతోనూ ఆనందముతోనూ ఏం చేస్తారు వాళ్ళు? ఆహారము, తినే ఆహారం ఏం చేస్తున్నారు వాళ్ళు? పుచ్చుకుంటున్నారు. ఈ వంటకాడొస్తాయి గొడవలన్నీ. ఏడొస్తాయి? నాకు తోకెత్తరు. చేపల కూర ఎత్తే తోక వచ్చిందంటే కథమే ఇక కదా.
నాకు నడుముక్క పడలేదు. చేపకి ఎన్ని నడువులు ఉంటాయి? కానీ వీళ్ళకి నాకు మెడ పొక్కేస్తారు, మెడ పీసేస్తారు నాకు కోడి కూరలో. నాకు లెగ్ పీసేది. అంతమందిలో నీకు లెగ్ పీస్ ఎన్ని లెగ్గులు ఉంటాయి కోడికి? అండేగా ఎంతమందికి వస్తే దేవుని స్తోత్రం అంటారు, రాపోయినా దేవుని స్తోత్రం అంటారు. అట్ట కాదు, నువ్వు కావాలని వేసావు. ఏం వేసాడు? నువ్వు కావాలని చూసి నాకు వేసావు. సంఘంలో దరిద్రం ఇది. సంఘంలో ఏంటిది ఇది? నేను అందుకే అన్నం తినాలంటే లాస్ట్లోనే తింటా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాకు అది చాలా నచ్చింది, నిజంగా చెప్తున్నా. లాస్ట్లోనే తింటా. ఎంత బతిలన్నా చాలాసార్లు నెట్టుకుంటూ వెళ్ళిపోతా, అయినా కానీ బతిలాడితే తప్పదురా ఆయన అనుకో కూర్చుంటా. నిజం. ఏది ఉంటే తిని మనం సంతోషంతో ఉండాలండి. అట్లా కాదు, నాకు ఒక్కటే, నాకు చూసావా వాళ్ళకైతే చూడు, బబ్బా ఈ ఎక్కడుందండి ఆనందం సంఘంలో? సంఘాల్లో ఎక్కడున్నాయి ఆనందం? ఈడ ఆనందం ఎక్కడ ఎత్తుకుతున్నాడంటే ఈ కడుపులో ఎదుగుతున్నాడు. ఆరి కడుపే వారి దేవుడు అని బైబిల్ చెప్పాడు. తిండిపోతుల పరిస్థితి ఏంటంటే వాళ్ళ కడుపే వాళ్ళ దేవుడు. అర్థమవుతుందా? అస్సలు అలా ఉండొద్దు. సంఘం ఆనందముతో ఆహారం తినేవారిగా ఉండాలా. ఉన్నా సర్దుకోగలగాలి. ఎవరికి వచ్చింది? ఓకే అన్నకు వచ్చింది. అన్న లక్కీ, నువ్వు, నీకు దేవుడు ఇచ్చాడు ఈరోజు, నువ్వు తినేసే ఇష్ట అనొద్దు. చాలామంది సంతోషం లేదండి. అందుకే ఇక్కడ రాసి ఉన్నమాట సంఘం గురించే మాట. అందుకే మీకు చెప్తున్నా, సంఘం గురించే. సంఘాల్లో వచ్చే చికాకులు ఇవి. కొన్ని సంఘాలు ఈ గొడవలకి ఏం చేస్తున్నారు? కూరగాయల భోజనం పెడుతున్నారు. తట్టుకోలేక కొట్టుకుంటున్నారు భోజనాల కాడ. పాస్టర్లు కూడా కొట్టుకుంటున్నారు భోజనాల కాడ. నాకు అర్థం కాదు, ఈ సంఘాల్లో ఏమవుతుందయ్యా అంటే ఏక మనసు లేదు. ఈ సంఘాల్లో దేవుని స్తుతించట్లేదు. ఈ సంఘాల్లో ఏం జరుగుతుందయ్యా అంటే బాధతో చెప్తున్న మాట, తిండి కొరకు తిప్పల కొరకు తప్ప ఇంకొకటి ఏమీ లేకుండా పోయింది. అస్సలు మంచిది కాదు ఇది, అస్సలు మంచిది కాదు. నువ్వు తినకపోయినా ఆ రోజు ఇంకిద్దరు నీ ఆహారాన్ని ఇద్దరు తిన్నారంటే నువ్వు సంతోషపడాలండి. అది నిజమైన ప్రేమ, అది నిజమైన ప్రేమ. వాళ్ళు తిన్నందుకు నువ్వు సంతోషపడాలి, కానీ నీకు రానందుకు నువ్వు బాధపడకూడదండి. సంఘంలో ఇలాంటి ఆనందం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇది ఆనందం కావాలని కోరుకుంటున్నాడు. కొన్నిసార్లు మనం ఏం చేస్తామో తెలుసా? అందరిని సంతోషపరచలేక ఈ మాంసాహారాల విషయంలో కానీ ఇంకొక దాని విషయంలో కానీ ఆహార పదార్థాల్లో తట్టుకోలేక ఎక్కువ తెప్పించేస్తాం. ఎంత భారమో తెలుసా అది? ఎందుకంటే ఏమనుకుంటారో కొంచెం వేస్తే, ప్రేమ ఉంటుందో ఉండదో, రేపు నన్ను దగ్గర తీసుకుంటారో తీసుకోరని ఇంత తీసుకొస్తారు. చూస్తే ఆఖరికి మొత్తం పారేస్తారు. సగమే సేల్ అవుతుంది అందులో. దేవుడిచ్చిన ఆహారం కూడా వృధా అయిపోతూ ఉంది సంఘాల్లో. నేను బయట గురించి మాట్లాడలే, ఓన్లీ మందిరంలో సంఘాల్లో జరుగుతున్న విషయం గురించి మాట్లాడుతున్నా. దేవునికి వాక్యం చెప్తున్న మాట, సంఘాల్లో అలా ఉండమని చెప్పాడా? ఎవరి సొమ్మది? దేవుని సొమ్ము కాదా? ఎవరి సొమ్మది? దేవుని పరిచర్యలో వాడబడే ధనం కాదా? దాన్ని వృధాగా పోగొట్టుకుంటున్నామంటే ఇగో ఇలాంటి మనుషుల వల్ల. ఏక మనసు కలిగి, ఏకాత్మ కలిగి, ఒకరి మీద ఒకరు ప్రేమ కలిగి ఉంటే తినకపోయినా హ్యాపీగా సంతోషంగా ఉంటాం. అక్కడ వాళ్ళు అదే చేశారు. వాళ్ళు అందరూ కలిసి సమిష్టిగా వారు భుజించారు ఆహారాన్ని. అలాగా ముక్కులు ఇడుచుకుంటాం, మూతులు ఇడుచుకుంటా, చేతులు దులుపుకుంటా, ఇట్ట కాదు. ఏం చేశారు వాళ్ళు? సంతోషముతో, నిష్కపటం అంటే కపటం లేకుండా. కపటం అంటే తెలుసు కదా, లోపల బయట అని లోపల అక్క తినేసి లోపల తిక్కుమోదు నాకు బల్ల దానికైతే కపటం. ఇది నిష్కపటం. సంఘం ఖచ్చితంగా ఎలా ఉండాలా? ఆహారం తినే విషయంలో కానీ, దేవుని స్తుతించే విషయంలో కానీ, దేవుని ఏమే పడుతుంది పాట? ఎవరు లేడు మందిరంలో. మళ్ళా అక్క ఎంత బాగా పాడావో, సూపర్ పాడావు నువ్వు, భలే చెప్తారండి. ఏనైనా అన్నిటికీ అని అనుకుంటారు లోపల. బయట నువ్వు లేకపోతే అసలు మందిలో పన్నాడవదక్క బయటికి. అన్నా అసలు నువ్వు లేకపోతే నేను చచ్చిపోయినా పని నడుస్తుంది. హల్లెలూయా. ఎవరు లేకపోయినా దేవుని పని నడుస్తుంది. హల్లెలూయా. నిన్న మీటింగ్ అందరూ ఆబ్సెంట్ అయ్యారు, ఒక్కనే చేసేసా. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎవరున్నా లేకపోయినా పని ఆగదు. నేను లేకపోయినా ఆగదు. హల్లెలూయా. నిజం చెప్తున్నా, ఎవరు లేకపోయినా పని ఆగదు. అది దేవుని పని. హల్లెలూయా.
కానీ మనం గుర్తుపెట్టుకోవాలా, దేవుడు స్పష్టంగా చెప్తున్నమాట, మనం అందరం కూడా ఎలా ఉండాలా? అమ్మ మీ చేతులు జోడించి చెప్తాను, ఆనేపురం సంఘంలో ప్రారంభం కావాలి ఇది. ఎంత మాత్రము కూడా ఆహార పదార్థాల విషయంలో కానీ ఇంకొక విషయంలో కొంతమంది ఆ చర్చిలో నాకు ఆహారం సరిగ్గా పెట్టట్లేదు కనుక నేను బంద్, వాళ్ళనే చూసుకుంటారండి, మమ్మల్ని చూడరండి, కథం సెలవు, అక్కడ నుండి అక్కడ డివైడ్. వాళ్ళు వీళ్ళు అనేది లేదమ్మా సంఘంలో. అసలు నా ఓడెవడు లేడు మరి ఊర్లో. హల్లెలూయా, నేనెవరిని ఇక్కడ? కానీ మనమందరం యేసే రక్తంలో కడగబడిన వారు, మనమందరం దేవుడి పిల్లలం. ఒకరి ఎడల ఒకరు ఓడ్చుకుంటూ, ఒకరి ఎడల ఒకరు ప్రేమ చూసుకుంటూ మనం ముందు కొనసాగాలి. తల్లిదండ్రులు మీరు ఎప్పుడేం గమనించారా? పిల్లలకి ఆహారం పెట్టేటప్పుడు వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? కొంచెమే ఉందనుకోండి ఆహారం, ముందు వాళ్ళు తిన్న తర్వాత మనం తిందాం అనుకుంటారు. ఇంట్లో అయితే ఇదే చేస్తారా మీరు? ఇంట్లో అయితే ఇదే చేస్తారా? ఓకే. మీ ఇంట్లో ఉన్న అన్న ఒకవేళ నీకు ఇష్టం అనుకో, వాళ్ళు తిన్నాక మనం తిందాంలే అనుకుంటాం. మరి మందిరంలోకి వచ్చేసరికి ఏం దయ్యాలు పుడతాయో నాకు తెలియదు, కానీ ముందు ముందే ఏంటట, ఆ గిన్నెలు ఆడుకో పారిపోతున్నట్టు, ఆ ఇస్తర్లేదో గాలికి ఎగిరిపోతున్నట్టు కదా. అది అసలు మంచిది కాదు. దేవుని దయ వల్ల ఆనేపురం సంఘంలో అయితే అలా లేరు. ఒకవేళ అలాంటి బుద్ధి కూడా రాకుండా ఉండడానికి దేవుడు ముందే మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈ లైవ్ ద్వారా, ఈ వీడియో ద్వారా ఎంతమంది చూస్తున్నారో కేర్ఫుల్. దేవుడు ప్రతి విషయాన్ని పరిశీలన మనల్ని చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. అందుకే చెప్తున్నమాట, వారు ఏం చేశారయ్యా అంటే ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో, ప్రభు రక్షణ పొందిన వారిని అనుదినము వారితో ఉన్నారా? చేర్చే వాళ్ళు ఉన్నారా ఇక్కడ? ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా బాప్తిసం పొంది? 20 సంవత్సరాలు అయ్యారు. నేను మందిరంలో సీనియర్. నేను నమ్ముకున్నప్పుడు మా ఊర్లో ఎవరు కూడా నమ్ముకోలేదు. మరి ఇప్పటివరకు ఎంతమంది నమ్ముకునేలా చేసావు? మా కుటుంబ సభ్యులు రావట్లేదు అయ్యగారు, ప్రార్థన చేయండి. బా, ఎంత భక్తి పర్రాలి బొమ్మ నువ్వు. వాళ్ళు ఏం చేస్తున్నారు? రక్షణ పొందిన వాళ్ళు మిగతా వాళ్ళని కూడా ఏం చేస్తున్నట్టు మందిరంలో ఏం చేస్తున్నారు? దినదినము వాళ్ళు చేరుస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? చేరుస్తున్నారు. దినదినము వారితో రోజు రోజు కలుపుకుంటున్నారు. హల్లెలూయా. రోజు కొత్త ఆత్మ, రోజుకు కొత్త ఆత్మ, రోజు కొత్త వాళ్ళు, రోజు కొత్త వాళ్ళు. సంవత్సరమైన కొత్త వాళ్ళు లేరు, 360 రోజులైనా ఒక కొత్త వాళ్ళు లేడు. ఎంత బాగా పనిచేస్తున్నారు, సూపర్ పనిచేస్తున్నారు. హల్లెలూయా. దీని కూడా దేవుని స్తోత్రమా. అంటే మనము సోమరులంగా బతుకుతున్నాం. మనము ఎలా ఉన్నామంటే గొడ్రాళ్ళుగా బతుకుతున్నాం. నిజమైన గొడ్రాలు ఎవరో తెలుసా? నువ్వు మంచిని పంచకపోవడమే నిజమైన గొడ్రాలివి. నువ్వు కలిగి ఉన్న ప్రేమను పంచకపోవడమే నిజమైన గొడ్రాలివి. మిగతా వారిని ప్రభువులోనికి నడిపించకపోవడం ఉంటావు చూసావా, అది నిజమైన గొడ్డుపోతనం. ఈరోజు అలాంటి స్థితి మనలో ఉండడానికి వీలు లేదు. సంఘంలో ఉన్నవారు తప్పక మిగతా వారిని ఏం చేయాలా? సంఘంలో చేర్చేవారిగా ఉండాలా. అలా లేరు అంటే నిజంగా అది దేవుడు మెచ్చే పని కాదు. వారు దినము అని రాయబడి ఉంది. ఈ రోజు నుండి గమనించుకోండి మీరు. ఈ రోజు నుండి నేను కష్టపడతానయ్యా, మందిరంలోకి అనేకులను నేను చేరుస్తానయ్యా, ప్రభు రాజ్యంలోకి అనేకులను చేరుస్తానయ్యా, రక్షణ పొందడానికి నేను అనేకులను ప్రేరేపిస్తానయ్యా అని ఎంతమంది ఆసక్తిగా ఉంటారో మీరు నిర్ణయించుకోండి. వారి కొరకు ప్రార్థన చేయండి, వారి కొరకు ప్రయత్నం చేయండి, వారికి సువార్త ప్రకటించండి, వారి దగ్గరికి వెళ్ళి చెప్పండి, వారిని బతిమిలాడండి, వారిని దేవుని యొక్క మార్గంలో నడిపించడానికి సిద్ధపడండి. ఎప్పుడైతే మనం అలా చేస్తామో అప్పుడు నిజమైన సంఘ సభ్యుల యొక్క లక్షణాలు కలిగి ఉన్నట్టు. మనం ఆ పని చేస్తున్నామా? ఆ పని చేస్తున్నామా? చేయట్లేదా? చేయట్లే. మన మటుకు మనం మందిరం టైం అయిందా, వాళ్ళ ఉరుకొచ్చానా? ఎంతమంది మీతో పాటు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా పట్టుకొని దేవుని మందిరాన్ని తీసుకొచ్చారు? ఎంతమంది ఉన్నారు ఇక్కడ? నాతో పాటు నేను మా ఏరియాలో ఉన్న క్రైస్తవులు మిగతా వాళ్ళకి ఎవరికైతే సువార్త చెప్పానో వాళ్ళందరినీ పట్టుకొని వస్తాయి గారు ఆదివారం పూట అన్న వాళ్ళు ఉన్నారా? 11ంటికి ఆరాధన అనగానే టక ఎన్ని నిమిషాలకి? 10:55 నిమిషాలకి ఇంటికి ఆడ బయలుదేరడం, డ్రర్రని వచ్చి చర్చిలో కూర్చోవడం. అంతేనా? ఎంతమంది 11ంటికి చర్చ్ ఉన్నప్పుడు 9ంటికి బయలుదేరి మిగతా వాళ్ళందరినీ కలుపుకొని మందిరాన్ని తీసుకొచ్చిన ఉన్నారు ఇక్కడ. నేను చూశాను మా కుటుంబంలో ఆ రీతిగా తీసుకెళ్ళేది. మేమందరం కలిసి, అమ్మ నాన్న మొట్టమొదటిగా మా ఏరియాలో రక్షణ పొందిన వారు, ఆ సాక్ష్యం యూట్యూబ్లో ఉంది, ఇంకా మీరు చూడండి అవసరమైతే.
అమ్మ నాన్న మీకు ఎన్నోసార్లు సాక్ష్యం చెప్పారు. ఒక్కళ్ళే కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయడం, వెళ్ళి సువార్త ప్రకటించడం. అందరికీ ఆ రీతిగా ఆ ప్రాంతంలో సువార్త ప్రకటించడం ద్వారా ప్రతి ఆదివారం మా ఇంట్లో ప్రార్థన పెట్టుకునేది. ప్రతి ఆదివారం మా ఏరియా మొత్తం మా ఇంట్లో ఉండాల్సిందే. హల్లెలూయా. దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా వాళ్ళు ఎవరైనా మా ఇంట్లో ఉండాల్సిందే, భోజనం చేసి వెళ్ళాల్సిందే. అలాగా ప్రార్థన కోడికలు పెట్టేది. అలాగా ప్రార్థన కోడికలు పెట్టి దేవుని సేవకుని పిలిపించి భారంతో దేవుని వాక్యం చెప్పించి అందరి కొరకు ప్రార్థన చేయించి ఆ రీతిగా సువార్త ప్రకటిస్తూ ఉంటే ఆ గుట్ట మీద నుండి అందరూ కదులుతూనే మందిరం నిండేది. హల్లెలూయా. ఇంచుమించు 20 మంది అక్కడ నుండి కదిలి వెళ్ళిపోయేది. 20 మంది వెళ్ళి కూర్చుంటే మందిరం నిండిపోయేది. హల్లెలూయా. ఆ రీతిగా ఉండాలా. అసలు పిల్లాచర్ల అందరూ కలుపుకుంటే మందిరం మొత్తం ఇప్పటికీ చెప్తాడు. పాస్టర్ గారు ఇప్పటికీ కూడా ఈ సాక్ష్యం చెప్తూ ఉంటాడు. ఇప్పటికీ కూడా మొన్న రీసెంట్గా నేను పాస్టర్స్ మీటింగ్కి వెళ్తే అక్కడ ఈ మాట చెప్తున్నాడు అయ్యగారు. పాస్టర్ గారు పిలిస్తే వెళ్ళాను నేను. ఈ రోజున మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను, తేటగా ఆలోచించండి. మీ వరకు మీరు చూసుకుంటే నిజమైన సంఘ సభ్యుడు కాదు. వారు ఏం చేశారట, అనుదినము ఒకరినొకరు చేర్చారు. అందరినీ చేరుస్తూ ఉన్నారు మందిరంలోకి. మీరు చేరుస్తున్నారా? ఏది ప్రయాస, ఏది ప్రయాస. ఎల్ఐసి పాలసీలు కట్టించమంటే బాగా కట్టేస్తారు, గ్యారంటీ లేని. ఏదైనా ఒక దేని గురించి కట్టియమంటే దాని గురించి కట్టిస్తారు. ఎంత బాధ్యత కట్టిస్తారో. అది గ్యారంటీ ఉందా? ఆడు ఉంటాడో, ఓడతాడో, కట్టడో, లేకపోతే మనం బతికేదాకా పైసలు వస్తాయో, సచ్చేదాకా వస్తాయో. మంచిదే, కాదన్న, దానికోసం ప్రయాసపడొద్దని నేను చెప్పట్లేదు. నీకు లాభం అయితే ప్రయాసపడు. మరి మందిరం విషయంలో దేవుని సంఘానికి చేరుస్తే నీకు లాభం లేదా? దేవుని మహిమ కిరీటాన్ని నువ్వు పొందుతావు కదా. దేవుడిచ్చి మహిమ కిరీటాన్ని, నీతి కిరీటాన్ని నువ్వు పొందుతావు కదా. కానీ ఈరోజు నువ్వేం చేస్తున్నావు? జాగ్రత్త, కేర్ఫుల్. దేవుని సన్నిధి విషయంలో చాలా జాగ్రత్తగా నువ్వు ఉండాల్సిందే. మీరు అనేకులను చేర్చేవారిగా ఉండాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. దేవుని చిత్తం అయితే మరొకసారి చూద్దాం. ఇప్పటివరకు విన్న మాటలు ఎంతమంది గుర్తున్నాయి? వెనక వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వెనక ఎప్పుడు రావద్దు, దయచేసి తొందరగా రావడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే వాక్యం వినందు ఎందుకు ప్రయోజనం? అర్థమవుతుందా? చెప్పండి. సంఘ సభ్యుడు చేయవలసిన కార్యాలు, సంఘ సభ్యుడు చేయవలసిన పనులు ఏంటి? నెంబర్ 1, అపోస్తల బోధ యందు ఉండాలి, సంఘ సహవాసంలో ఉండాలి, రొట్టె విరుచుట యందు ఉండాలి, అలాగే ఎడతెగక ప్రార్థన యందు ఉండాలి, అలాగే ఏక మనసు కలిగి ఉండాలి. ఇంకా దేవుణ్ణి స్తుతించే వారిగా మనం ఉండాలి. ఇంకా చెప్పరే, ఇంకా దేవుని స్తుతించే వారిగా ఉండాలి. చెప్తారా? చెప్పాలి చకచక. అనేకులను సంఘములోనికి చేర్చేవారిగా మనము ఉండాలి ఖచ్చితంగా. అర్థమవుతుందా? ఎప్పుడైతే మనం ఈ రీతిగా ఉంటామో అప్పుడే మనం నిజమైన సంఘ సభ్యులం. ఇప్పుడు అర్థమైందా? ఒక్కసారి హృదయానికి ప్రశ్న వేసుకో. అందరం లేచి నిలబడదాం. అందరం కూడా హృదయానికి ఒక చిన్న ప్రశ్న వేసుకుందాం. నేను నిజంగా సంఘ సభ్యుడిగా ఉన్నానా? ప్రార్థన చేద్దాం. అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. అయ్యా, ఇప్పటివరకు మీరు నాతో మాట్లాడారు. నేను సంఘ సభ్యుడని ఇప్పటివరకు నేను అనుకుంటున్నాను, కానీ నాలో సంఘ సభ్యుడి లక్షణాలు లేవు. నిజమైన సంఘ సభ్యుడిగా నేను లేను నాయన. అయ్యా, నీ వాక్యము తేటగా తెలియజేస్తూ ఉంది. నిజమైన సంఘ సభ్యుడు అయితే అయ్యా ఒక బాధ్యత కలిగి ఉంటాడు. అయ్యా, ఆ బాధ్యతే సంఘ సహవాసంలో ఉండటం, అపోస్తల బోధ యందు ఉండటం, రొట్టె విరుచుట యందు, ప్రార్థన యందు ఎడతెగక ఉండటం. ఈ లక్షణాలు మాలో లేవు నాయనా. ఈ లక్షణాలు మాలో లేవు ప్రభువా. అడుగుదామా దేవుణ్ణి? ఒకవేళ ఈ లక్షణాలు నీలో లేకపోతే ఇప్పుడే ప్రార్థన చేయి. ఇప్పుడే ప్రార్థన చేసుకొని ప్రభువా నన్ను క్షమించు నాయనా అని అడుగు. ఇక నుండి ఆ రీతిగా ఉంటాను ప్రభువా అని అడుగు. ఒకసారి మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రం. యేసయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకొని నాతో మాట్లాడే వందను బట్టి వందనాలు. నిజమైన సంఘ సభ్యుని లక్షణాలు మాలో లేవేమో, అందుకే తేటగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా, నీ వాక్యంలో ఎదిగే స్థితి నాలో కనిపించట్లేదేమో నాయనా, అందుకే మీరు నాతో మాట్లాడారు. ప్రార్థన జీవితం నాకు లేదు నాయనా, అందుకే మీరు నాతో మాట్లాడారు.
అయ్యా నీ రొట్టె విరుచుట యందు ఎడతెగక నమ్మకంగా నేను లేనైనా, అందుకే మీరు నాతో మాట్లాడారు. అయ్యా నీ బోధలో నేను లేను ప్రభువా, అందుకే మీరు నాతో మాట్లాడారు. సంఘములో ఉన్న వారందరితో కలిసి బతకడం నాకు నైనా, నేను ఆ రీతిగా లేకుండా ఉంటున్నాను. ఏక మనసు నాకు లేదు నాయనా, అందుకే మీరు నాతో మాట్లాడారు నాయన, అందుకే మీరు నాతో మాట్లాడారు. యేసయ్యా మీకు వందనాలు. అయా అనుదినము సంఘంలో కూడుకునే విషయంలో అయా నేను లేను ప్రభువా, అందుకే మీరు నాతో మాట్లాడారు. సంఘమైన మేమందరము కలిసి మిమ్మల్ని స్తుతించట్లేదేమో నమ్మకంగా, అందుకే మీరు మాతో మాట్లాడారు నాయనా, మీరు మాతో మాట్లాడారు. సంఘంలోనైనా అందరము కలిసి అయా విందు చేయట్లేదేమో, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి, అందుకే మీరు మాతో మాట్లాడుతున్నారు. అయా సంఘములో కొత్త వారిని చేర్చగా ఇంకా ఇంకా వెనకబడుతున్నాం, అందుకే మీరు మాతో మాట్లాడారు. మా గ్రామంలో అనేకులు ఉన్నారు, వారందరినీ మేము మందిరంలో చేర్చుదుము గాక. అయా మేము మా పని ఏంటో మీరు మా జ్ఞాపకం చేస్తున్నారు. వారందరినీ కూడా ప్రభువా మీ సువార్త తెలియచేసి, రక్షణ ఏంటో తెలియజేసి, మారు మనసు అంటే ఏంటో తెలియజేసి, వారందరినీ కూడా నీ రాజ్య నివాసులుగా చేయగలిగిన కృప మాకు దయచేయి నాయనా. ఎవరైతే ఈ మాటలు విన్నారో వారి హృదయంలో ఈ మాటలు ఫలించునుగాక. ఎవరైతే ఈ వాక్యం విన్నారో, విని దీని ప్రకారం లోబడాలని ఆశ కలిగి ఉన్నారో, వారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. మీరే కృప చేత నింపమని బ్రతిమలాడుతున్నాను. ఏ బిడైతే నమ్మకముగా యథార్థముగా ప్రభు మీకు లెక్కలేని స్తోత్రం అయ్యా వాక్యమును విని దాని ప్రకారము జీవించాలని ఆశ కలిగి ఉన్నారో, వారి పట్ల గొప్ప కృప కలుగును గాక, గొప్ప కృప కలుగును గాక. యేసయ్యా మీకు లెక్కలేని స్తోత్రమును నాయన. అయ్యా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి యొక్క ప్రార్థన ఆలకించండి అయ్యా, ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు ఆలకించండి నాయన. మేలుతో నింపండి ప్రభు, మీకు లెక్కలేని స్తోత్రం 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 రాజు. యేసయ్యా మీకు లెక్కలేని వందనాలు అయ్యా. అని బిడ్డలనైనా మీరు జ్ఞాపకం చేసుకొని దీవించమని, ఈ వాక్యానుసారంగా నీ బిడ్డ బ్రతుకుటకు సహాయము దయచేయమని యేసయ్య నామములో మిక్కిలి బతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.